గణపతి ఆడది రానులకు చెప్తున్నా గణపతి 25,000 బుక్ చేసినాం. గణపతి ఆడది రానులకు చెప్తున్నా గణపతి 25,000 బుక్ చేసినాం. పైసలు బగ్గా కావాలా? అందరు అడ్డకాడికి రీ మాట్లాడుకుందాం. మొన్నట్లేక నాటకాలు తెంగి రాకపోతే ఫైన్ ఈసిరి పక్కా. ఏమ్రా మిమ్మల్ని గిన్ని పైసలు పెట్టి డోలు బుక్ చేయమన్నారా? గుద్దలంటే గద్దలకి ఎగురుతావు. రారా అంటే ఆంటీని పట్టుకొని తెంగేసి ఇప్పుడు ఎరిపుకు నాటకాలు తెంగుతున్నావా? నేను కూడా చెప్పినా మామ అన్ని పైసలు అద్దరా అని ఇల్లే ఇన్లేరు. నీ దెంగుతే దేవా అనాలా? తాగుడున్నా అనగానే గుద్దుపుకుంటూ వచ్చినావు. ఇప్పుడు ఈడనేమో పత్తి లెక్కలు ఎత్తున్నావు. అడా కాళ్ళు చేతులు మొక్కి 50,000 గణపతిని 25,000 బుక్ చేసేస్తే ఇప్పుడు ఈడ అందరు కలిసి ఎర్రిపుక్ కథలు పడుతున్నారు. సరే పోనీగా ఇప్పుడు మనిషికి ఎన్ని వేసుకుందాం చెప్పుర్రి. ఫస్ట్ అయితే మనిషికి 5,000 వేసుకుందాం, తక్కువ అయితే మళ్ళా చూద్దాం. అరే నేను నిన్ననే చెప్పినా రా మా అయ్య 5,000 అంటే గుద్దలు దంతాడని. ఉన్న నాళ్ళు ఉల్టా పండుగ, లేని నాళ్ళు ఇల్టా పండుగ. పైసలు ఉంటే లపాకి దగ్గర కూరుకుతావు. అవే పైసలు ఇటు ఇత్త అయిపోతుందిగా. ఇప్పుడైతే మనిషికి 1,000 రూపాయలు ఇయ్యుర్రి, మిగిలిన మళ్ళా కలుపుకుందాం. నీ చేతిలోకి పైసలు వచ్చినాయంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎత్తావు. పోయినా సరే లేక పోరిని పట్టుకొని ఎంగేసినావు అంటే మా గుద్ద వలుగుతుంది ఇడ. అరే అదనంగా ఉట్టినోడా, నిన్న అడ్వాన్స్ కి మయ్య పైసలు ఇచ్చిన. మయ్యకి తెలిసిందా కాళ్ళీర కొట్టి పొయ్యిలో పెడతాయి. అరే మొన్న కైకిలు పోయినరా, పైసలు వచ్చినాక ఇత్తా. సిగ్గులేరా, 2 ఏళ్ల నుంచి అదే మాట చెప్తున్నావు. పోయినా సరే అదే మాట చెప్తే నీ పైసలు నేను ఇచ్చిన. ఇప్పటి వరకు రూపాయి చేతిలోకి రాలేవు మళ్ళా నాకు. నీ పైసలు పట్టుకొని దెంగపోతున్నా మెందరా ఊళ్ళోకించి. అరే నేనైతే మా ఆంటీ పంపిస్తాను, ఆంటీ పంపించినాక తప్పడాక నన్ను రూపాయడుగా కుర్రి ముందే చెప్తున్నా. చేతులు ఆతులు లేకున్నా కానీ రూపాయికి అయితే తక్కలేదు. పెద్ద గణపతి కావాలని దింగినావు కదా నిన్న. మీరు ఇయ్యారు అది కాన్పూర్ ముచ్చాడు కానీ సాయంత్రం అందరు చందాలు తిరుగుదాం. నిన్నటి లెక్క షార్ట్ దింగ కుర్రి. అరే ముందే చెప్తున్నా బాలన్నగాడు ఉంటే నేను ఉండరా. పోయినా సరే దేవుడి దగ్గర పెట్టిన పనులన్నీ ఎత్తుకపోయిండు. అవునరా, కత్తకూడదు నెత్తకూడదు అన్నట్లు ఒక్క పని చేయ సాత కాదు కన్నాడికి అన్ని నేనే వేసిన అని చెప్పుకొని తిరుగుతాడు ఊళ్ళే. పోయినా సరే పైసలు ఆడు చేతిలో పెడితే సర్వం నాకు చూపించిండు. చెత్త పెరిగింది కానీ నెత్తి పెరగలేదురా నీకు. ఇంకా చిన్న పోరాని లెక్క పనుల గురించి లోలేదు రత్తు. ఆడు తిన్నాడనా లేక నీకు ఇయ్యలేడనా నీ బాధ? ఏమ్రా తమ్మి మనిషికి ఎంత ఇద్దాం పైసలు? అన్న నీ గురించే మాట్లాడుతున్నాం. అయితే నువ్వు లేకపోతే గల్లీలో గణపతి కూర్చుంటదా అనే. నాకు తెలుసురా ఇల్లు రారని. మళ్ళా మనమేనా? ఆ సాయిగాడేడి? నేను తాగుడున్నా అని గుద్దుపుకుంటూ వచ్చింది, లేకపోతే ఆడేడత్తుండే తురుము కాను కదా ఆడు. సరే గాని అరే ఎప్పుడు కూడా అవే షెడ్యూల్ వేసుకొని తిరుగుతారా? అరా సిగ్గు అనిపించదా కొంచెమన్నా మీకు? తాగపోయినా అవే షెడ్యూల్. మొన్న గణపతి ఆడ పోయేటప్పుడు అవే షెడ్యూల్ వేసుకొని వచ్చిర్రు, ఇప్పుడు అవే షెడ్యూల్ వేసుకొని వస్తారు. మీ షెడ్యూల్ జాతి ఇంకా నీకేం తెలిసిన షెడ్యూల్ గురించి? ఆ కంఫర్ట్ అట్లుంటది. కిందకించి గాలి అవుతే మీది కనిపించాలి ఆ స్వర్గం ఎర్రిపో. సరేపా చందలు తిరుగుదాం. బాబు గణపతి చందా ఆగు, ఇంతకు ముందే వచ్చిరు కదరా మళ్ళీ ఎందురా? మేం కాదే, అది పూరగాన్లు వచ్చినట్టయిర్రు. ఎన్ని పెడతారా? అందరు కలిసి ఒకటి పెడితే కాదా? సరే ఒక 5 రూపాయలు రాసుకో. అరే ఇక బాలిగాడు తట్టోదే పోరా, ఈ బాబిచ్చే పైసలు మోసుకపోలా. అన్ని పైసలు మనకు లేవే మళ్ళా. ఏమరా ఎకసకలా? నువ్వు ఇచ్చే పైసలకి మా చందా బుక్ లో ఒక పేజీ కూడా రాదు. అవి నువ్వే తీసుకొని అద్దు మళ్ళా పెద్దోనివి. పోరగాన్లు గింత లేరు గాని ఇప్పటి నుంచే గణపతులు చందలని తిరుగుతున్నారు. ఇప్పటి నుంచే తాగుడు బుక్కుడు. ఆ చింటుగాడు భూమికి జానలు లేడు గాని మొన్న ఒక పోరిని వేసుకొని బండి మీద పోతున్నాడు. ఆడే పోపు ఇంకా గుట్టెంక గురువయ్య కొడుకైతే చవాడు ఆంటీని వేసుకొని తిరుగుతున్నాడు. మొన్న నార్మల్ గా అనిపించింది నాకు. ఈ కాలం పోరగాన్లు అందరు ఏడిపోయారు. మనం చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటుండే. బాబాయ్ గణపతి చందా అగో మీ గురించే మాట్లాడుకుంటున్నాం రా. పోయినా సార్ అన్నదానం మంచిగా పెట్టిరు. మీ గురించి తెలియదా మాకు? ఎప్పుడు మంది మీద పడేడతారు. ఏమ్రా ఏమంటున్నావు? ఏం లేదు, పోయినా సరే మీరు ఇచ్చిన 116 చంద పైసలతోటే అన్నదానం పెట్టినామని చెప్తున్నా. సరే గాని చందరాయుర్రి ఎన్ని ఫీట్లు రా గణపతి? నేను నాంగ పెట్టి నేను ఎక్కువ తింటుంటాను అంత ఉంటది. ఏమ్రా నోట్లే గునుగుతావు? మీదికి చెప్పరా? 15 ఫీట్లు ఉంటది. అరే ఇక పక్క గల్లో గణపతి 20 ఫీట్లు అంట. ఇజ్జత్ పోతే వాళ్ళ ముందట మనది. రూపాయి ఇయ్యానికి సాదా కాదు కానీ ఇజ్జత్ పోతుందంట. నువ్వైతే చందరా మళ్ళాసరికి పెద్ద గణపతి పెడదాం.
అగో మళ్ళా రత్తా పోరిరా దింకపోతున్నాం ఇంద్ర ఊళ్ళకించి మేము ఎడుకోతాం రా ఎప్పుడు ఇన్నా ఉంటాం మళ్ళా రా పోరి నీ పిల్లికి బిచ్చమయ్యారు లంజోడు అమ్మ బాబాయ్ మంది మీద బాత్కాలు దెంగమంటే గుద్ద పోసుకుంటారు దెంగాడు ఉన్నారా చందా ఏ బొక్కలో చూసినా నువ్వే కనిపిస్తావేంద్రా ఈ ఆంటోళ్ళ ఇంట్లో ఏం చెప్తున్నావు ఇప్పుడు సార్ మంచి పని మీద ఉన్నారా రే డిస్టర్బ్ చేసినట్టయినా పిల్లగా మీరు అనుకున్నట్లు ఏం లేదు అమ్మ బాబాయ్ పతివ్రత పరమాణం అంటే తెల్లరేక సల్లారలేట అట్లా ఉన్నది నువ్వు ఎప్పుడు ముచ్చట అరే మాకు 2000 ఇస్తే గుద్ద నోరు మూసుకొని దెంగెత్తాం లేకపోతే అందరిని పిలిచి నీ గుద్దవలా కొడతాం నీ ఇష్టం ఇక అమ్మ బాబాయ్ అసలు మీరు దోస్తులేని అర కుక్కకు సందితో మూతులు నాకినట్టు చేస్తారు గణపతి పైసలు ఇయ్యరా అంటే గుద్ద నాటకాలు దెంగినావుగా ఇప్పుడు ఇయ్యు నీ అసంటోని 7 ఒత్తాలను ఆన్నే ఒత్తాలా అమ్మ బాబాయ్ ఉత్తప్పుడు ఇయ్యమంటే ఇస్తావా ఇప్పుడు సచ్చినట్లు వీకిస్తావు చూడు అరే ఇప్పుడు నా వట్టకాయలు విసుక్కున్నా కానీ నా దగ్గర రూపాయి లేవురా మీరు దెంగే ఇడికించి ఫస్ట్ నీ బిచ్చా బత్ గురించి అందరికి తెలిసారా కానీ మీ ఆంటీని అడుగు ఇత్తది అమ్మ బాబాయ్ ఆగో నేనెందుకు ఇస్తా నేను ఇయ్యా నీ మొగుడు వచ్చిందంటే మీ ఇద్దరు చెమటలు తీసి చేతిలో పెడతాడు అమ్మ బాబాయ్ అమ్మో ఆగు తీసుకొస్తా ఆగు 5 minutes later. అరే సాల్పా 2000 వచ్చినాయి కదా సిట్టింగ్ అవుతాంపా రేపు తిరుగుదాం చందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటా జర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ వేశారంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేసేందుకు మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది అట్లనే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి జర సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మళ్ళా ఉంటా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇట్లు